సాత్విక ఆహారం ఆరోగ్యప్రదం. ఓం శాంతి. బీకేస్ కిచెన్కి వెల్కమ్. రసం పొడి చేద్దామని అనిపించి, ఎందుకంటే నేను కొంచెం తయారు చేసుకుంటాను ఎప్పుడు కూడా. అందరూ అంటూ ఉంటారు అట్లనే చేసినవి రసాలు అవి చాలా టేస్టీగా ఉంటాయి, ఏం వేస్తారని అడుగుతూ ఉంటారు. అందుకని చెప్పి సరే ఇది తయారు చేసి వీడియో పెడదామని చెప్పని వీడియో చేస్తున్నాను. ప్రత్యేకంగా మీ గురించి అని ఇప్పుడు ఇవన్నీ కూడా అలా రెడీ చేస్తున్నాను మీకు వీడియో పెట్టడం గురించి. అని దీనికి కావాల్సినవి ఇది 6 నెలల పాటైనా కూడా ఏం అవ్వదు. ఒక అంతగా మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కనుక ఫ్రిడ్జ్లో పెట్టినారనుకోండి, బాటిల్ ఎన్ని రోజులైనా అది ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ పౌడరు దాని కమ్మదనం పోదు, అప్పటికప్పుడు రెడీ చేసినట్టు కింద ఉంటుంది, కానీ నిలవైపోయినట్టు అది ఉండదు. అందుకని ఇలా తయారు చేసుకుని 1/2 కిలోకి మీరు తయారు చేసుకోండి. మీరు ఇంట్లో ఉండేటటువంటి మనుషులు బట్టి క్వాంటిటీ అనేది పెట్టుకోవాలి మనం. అంతేకాని ఎలా చెప్పారో అలాగే చేసేసుకుందామని కాదు. కొంచెం ఇంట్లో ఉండే మనుషులు బట్టి క్వాంటిటీ పెంచుకోవడం తగ్గించుకోవడం అనేది చేయాలి. మేము చెప్పడం అయితే చెప్తాం, మేము ఎలా చేసామనేది ఎలా ప్రతిదీ కూడా ఎన్ని తీసుకోవాలనే చెప్తాం. కానీ తయారు చేసుకునేటప్పుడు మాత్రం మీరు ఎక్కువ మంది ఉంటే దీన్ని కొంచెం రెట్టింపు చేసుకోండి, తక్కువ మంది ఉంటే కొంచెం ఆఫ్ చేసుకోండి. నేను తీసుకున్నాను అన్నీ కూడాను. ధనియాలు 3 కప్పులు. మీరు దేంతో తీసుకుంటే దాంతో అన్నీ అలా తీసుకుంటే సరిపోతుంది. ఇదే కప్పుతోటి తీసుకోవాలనేది ఏం లేదు కదా. 3 కప్పులు ధనియాలు తీసుకున్నాను. 1/2 కప్పు శనగపప్పు, 1/2 కప్పు కందిపప్పు, 1/2 కప్పు బియ్యం. మిర్చి అయితే మీ కారాన్ని బట్టి ఒక 10 కాయలు మిర్చి వేసుకోండి. తర్వాత మినపప్పు, అది కూడా 3 స్పూన్లు మినపప్పు. జీలకర్ర కూడా 3 స్పూన్లు జీలకర్ర. 1 స్పూన్ మెంతులు, 1 స్పూను ఆవాలు, 1 స్పూను మిరియాలు. ఈ విధంగా అన్నీ తీసుకోవాలి. అల్లం అయితే మనం వేయలేం కనుక సొంటి ఉంటుంది కదా, సొంటి తెచ్చిన ముక్క వేసుకుంటే సరిపోతుంది. ఇంగు కూడా ముద్దింగు ఉంటే అది కూడా వేయించేసుకోండి. మీ దగ్గర ముద్దింగు లేదు, పొడింగు ఉంది అనుకుంటే దాన్ని కూడా ఒక్కసారి, అన్నీ వేడిగా ఉంటాయి కదా, ఆ వేడిగా ఉన్న వాటిపైన కొంచెం వేసేస్తే అది కూడా కొంచెం హీట్ ఎక్కుతుంది. ఇంగు కూడా కొంచెం పసుపు, ఇంగువ ఇవి కూడా వేసేసుకుని మొత్తం అన్నీ వేసుకుని ఇష్టం మీరు ఇంట్లో ఆడుకున్నా సరే, కానీ బాగా మెత్తగా ఆడుకుంటే పులుసులో వేసుకున్నప్పుడు అందులో కలిసిపోయినట్టు ఉంటుంది. కరివేపాకు, ఉప్పు కూడా ఇంట్లో అన్నీ వేయించినప్పుడు లాస్ట్లో వేయించాను. ఇలా అన్నీ వేయించేసుకుని బాగా చల్లారిన తర్వాత మీరు మిక్సీ పట్టుకోండి. లేకపోతే కొంచెం ఎక్కువ మీరు చేసుకునేదైతే బయట మిల్లుకి పంపించుకోండి. మీరు ఎక్కువ పులుసు వేసిన చిక్కదనం వస్తుంది పులుసుకి. రసమైనా పులుసైనా దానికి చిక్కదనం వస్తుంది, టేస్ట్ కూడా వస్తుంది. మీరు ఆ పొడి వేయగానే గుమగుమలు దాంట్లోంచి మీకు వస్తుంటాయి, అప్పటికప్పుడే మీరు తినాలనిపించేలాగా ఉంటుంది. మీరందరూ కూడా ఇలాగా తప్పకుండా ఈ రసం పొడిని తయారు చేసుకుని చూడండి, యూజ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ కామెంట్స్ని పెట్టడం మాత్రం మర్చిపోండి. వేరే వాళ్ళకు కూడా తప్పకుండా ఇది షేర్ చేయండి.